హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. 39 ఇయర్స్ తర్వాత కలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. 1986 to 87 బ్యాచ్. అందులో మా మావయ్య గారు కూడా ఉన్నారు, మురళీకృష్ణ, బొమ్మ మురళీకృష్ణ. సో ఇవన్నీ ముందు రోజు అరేంజ్మెంట్స్ అనమాట. ఈ బొకేస్ ఇంకా ఫ్రూట్స్ది సార్స్కి ఇవ్వడానికి. వాళ్ళ సార్స్ 3 ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళకి చదువు చెప్పిన మాస్టర్లు ఇప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. అండ్ వెళ్ళిన అందరికీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు 60 మెంబర్స్ అలా ఉంటారనమాట. సో అందరి కోసం రోజెస్ అనమాట. వెల్కమ్ చెప్పేటప్పుడు రోజెస్ అండ్ వెల్కమ్ డ్రింక్ కింద డ్రై ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో ఈ దండలు కూడా సార్స్కే అనమాట, వాళ్ళ సార్స్కి. మొత్తం 3 దండలు, బొకేస్ కూడా 3 ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ది చూసారు కదా, ఫ్రూట్ బొకే కూడా 3 ఉన్నాయి అనమాట. సో మొత్తం అవి వాళ్ళ సార్స్ కోసమే. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ కోసం అయితే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సో మీరే చూస్తారు కదా వీడియో. ఇది ముందు రోజు నైట్ తీసిన వీడియో అనమాట. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇవన్నీ ఫ్లవర్స్ చూసారా, వెల్కమ్ ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ పాడవకుండా ఉండడానికి వాటర్లో పెడుతున్నాను నేను, అంటే బకెట్లో. సో మీట్ అవ్వడానికి ముందు రోజు అందరూ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ముందు రోజే వచ్చేసారనమాట. వీళ్ళు మీట్ అయింది January 2nd, ఇది January 1st డే అనమాట. సో ఈ రోజే వచ్చేసారు, అందరూ బిజీగా ఉన్నారనమాట. నేను ఈలోపు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూడాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఎందుకంటే అన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో చూడండి, ZPH స్కూల్ 10th క్లాస్ 1986 to 87 బ్యాచ్ గెట్ టుగెదర్ February 2nd 2025 అనమాట. కన్నాపురం స్కూల్లో చదువుకున్నారు వీళ్ళు. సో అక్కడే మీట్ అవ్వబోతున్నారు. బ్యాడ్జెస్ చూసారా అన్నీ. అండ్ ఇదైతే సేమ్ డే అనమాట, January 2nd రోజు స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూసారా, వెల్కమ్ డ్రింక్ కింద డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి రోజెస్ అయితే ఇస్తున్నారు. నేనైతే ప్రార్థనా గీతం కింద గణపతి సాంగ్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఏదైనా మనం చేసే ముందు గణపతి పాట పాడితే అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని ఒక నమ్మకం కదా. సో అందుకని గణపతి సాంగ్ నేను పాడాను. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, ఇంకా సాంబార్, చట్నీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తింటున్నారు. అండ్ నేనైతే సక్సెస్ఫుల్గా టిఫిన్ కంప్లీట్ చేసేసాను. సో ఫ్రెండ్స్ అందరూ అయితే గ్రూప్ ఫోటో దిగారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు, అంటే లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారు, ఎక్కడి వరకు వెళ్ళారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు. సో అందరూ మాట్లాడుకుంటుంటే భలే ఉంటుంది కదా, అలా మాట్లాడుకుంటున్నారు. సో మా హస్బెండ్ అనమాట, నేను మా హస్బెండ్, మా బుడ్డోడు. నేను చిన్నగా వీడియో రికార్డ్ చేశానండి ఫోన్లో. సో యాక్చువల్గా అయితే కెమెరామ్యాన్ని పెట్టారు అండ్ ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టారు. ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఈరోజు జరిగిందే కదా. సో అందుకని చెప్పి నేను నార్మల్గా ఫోన్లో షూట్ చేసింది అయితే ప్రజెంట్ యూట్యూబ్లో పెడుతున్నాను, అంటే చూసుకోవడానికి బాగుంటుంది కదా ముందు రోజు జరిగింది అని చెప్పి. అండ్ వాళ్ళు వీడియోగ్రాఫర్ తీసిన వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేశారు. నేను నార్మల్గా ఫోన్లో జస్ట్ అప్పుడప్పుడు రికార్డ్ చేసిన వీడియో కాబట్టి ఇది ఉంటుంది. దీంట్లో మెయిన్వి కూడా ఉంటాయి. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. మా కార్తీక్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు స్కూల్కి తీసుకొస్తే. ఇది యాక్చువల్గా January 2nd అంటే సండే రోజు జరిగింది కాబట్టి ఆ రోజు స్కూల్లో పిల్లలు ఎవరు ఉండరు. అందుకని చెప్పి ముందే ప్రిన్సిపాల్తో మాట్లాడి, హెచ్ఎం సార్తో మాట్లాడి ఇవన్నీ చేసుకున్నారనమాట. యాక్చువల్గా 45 రోజుల ముందు నుండే వీళ్ళు ప్లాన్ వేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని 10th క్లాస్ గ్రూప్ మోటివేషన్ స్పీచెస్ అందులో పంపిస్తూ అందరినీ మోటివేట్ చేశారు. వీళ్ళు 10th క్లాస్ ఫ్రెండ్స్ అంటే ఒక దగ్గరే ఉండరు కదండి, ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు. సో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ కల్పించి
రప్పించారనమాట. ఆర్గనైజర్స్ అయితే అందులో మా మావయ్య గారు కూడా ఉన్నారు, ఇంకా సూరిబాబు అంకుల్ గారు అని ఉంటారు, సో ఇంకొకళ్ళు బడా అంకుల్ గారు ఉంటారు, వీళ్ళందరూ ఆర్గనైజర్స్ అనమాట. సో వీళ్ళందరూ మోటివేట్ చేసి అందరినీ రప్పించి వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్, ఐ మీన్ వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు, వాళ్ళు సెటిల్ అయిన మూమెంట్స్ అన్నీ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. భలే ఉంటుంది కదా, చాలా రిచ్గా చేశారు, ఐ మీన్ చాలా అఫీషియల్గా ఉంది ఫంక్షన్ కూడా. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట, లంచ్ కూడా సూపర్గా ఉంది. అండ్ చూసారా వాళ్ళ ముగ్గురు మిడిల్లో ఉన్నారు, వాళ్ళ సార్స్ అనమాట, వీళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ సార్స్ అయితే భలే మాట్లాడారు వీళ్ళ గురించి. అండ్ వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకొని నవ్వుకొని భలే ఉంటుంది కదా. సో మా 10th క్లాస్ అయితే 10 years అయింది, మాది 2014 to 2015 బ్యాచ్ అనమాట. మేము కూడా ఎలా పెట్టుకోవాలనిపిస్తుంది ఇవి చూస్తుంటే. వాళ్ళ సార్కి అయితే సన్మానం చేసి మొత్తం నీట్గా వాళ్ళకి బొకేస్ అవన్నీ ఇచ్చి మాట్లాడారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. అయితే వాళ్ళ ఫేసెస్లో చూసారా ఆనందం, ఎంత ఆనందం ఉందంటే, దేనికైనా మనం ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోలేనివి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అంటారు కదా. సో అక్కడికి రాగానే అందరూ చిన్నపిల్లలు అయిపోయారు, 10th క్లాస్ స్టూడెంట్స్ అయిపోయారు. వాళ్ళు 10thలో జాయిన్ అయినప్పుడు, ఐ మీన్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏ విధమైన జోష్ ఉంటుందో వాళ్ళకి అదే అనిపించింది నాకైతే. మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు కాదు, ఆంటీస్ అంకుల్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సన్మానం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వబోతుంది. చూశారు కదా, వాళ్ళ సార్స్ని కూర్చోబెట్టి సన్మానిస్తున్నారనమాట. అందరూ ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అండ్ అసలు అయితే దేనికి మెచ్చుకోవచ్చు అంటే, వీళ్ళందరినీ గ్యాదర్ చేసినందుకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు, ఏవేవో పనుల్లో ఉంటారు. సో కానీ రావాలని అనిపించి ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో చాలామంది అయితే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ ఊరు వాళ్ళు కొందరు ఉన్నారు. అండ్ అందరూ అయితే ఒక్క దగ్గర మీట్ అయ్యి వాళ్ళ కష్ట సుఖాలన్నిటిని పాలు పంచుకుంటున్నారనమాట. నాకైతే 2 కళ్ళు చాలేదనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భలే మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, ఇదే గ్రూప్ ఫోటో అనమాట. మొత్తం అందరూ ఈ చివర ఉన్నారు కదా, వాళ్ళే మా మావయ్య గారు అనమాట, బొమ్మ మురళీకృష్ణ. రిమైనింగ్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో నేనైతే వాళ్ళ కోడల్ని, ఇది నా యూట్యూబ్ ఛానల్, అందుకని చెప్పి ఇది నార్మల్గా వీడియో షూట్ చేసి నేను పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే అందరూ చెప్పారు కదా, మా మావయ్య గారు కూడా తన గురించి చెప్తున్నారు. నార్మల్గా నా పేరు ఇది, నేను మీతో 10th క్లాస్ చదివాను, మా ఆవిడ, మా అబ్బాయి, మా కోడల అని అందరి గురించి చెప్తున్నారనమాట. మా మనవడు సత్య కార్తికేయ అని అందరి గురించి పరిచయం చేస్తున్నారు. ఇంకా అందరూ మా మావయ్య గారిని ఆట పట్టిస్తున్నారు అనమాట. నీకు ఫ్యాన్స్ ఎక్కువ కదా అని చెప్పి అంటున్నారు. నేను కూడా అదే అన్నా మా మావయ్య గారిని, ఇప్పుడే మా మావయ్య గారి ఫ్యాన్స్ ఎక్కువ, ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటారు నాకు తెలుసు అని అన్నాను అనమాట. సో మా మావయ్య గారు అంటే చాలా ఇష్టం అనమాట చాలామంది ఫ్రెండ్స్కి. ఇంకా అలా మాట్లాడారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఐటమ్స్ కొబ్బరి ముంజండి, సూపర్గా ఉంటుంది. ఇది ఇటు సైడ్ దొరుకుతుంది ఎక్కువ, పల్లెటూరు సైడు. అండ్ ఇదైతే నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్ ఫ్రై, అండ్ ఇదేంటి బిర్యానీ, పెరుగు చట్నీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట ఇది. నెక్స్ట్ ఇదైతే చూడండి మీరే, చికెన్ ఫ్రై. అండ్ ఇది వచ్చేసి పీతల పులుసు. ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇదైతే మటన్ కర్రీ. అండ్ ఫైనల్లీ ప్రాన్స్ ఫ్రై అండ్ రైస్ అనమాట. పక్కన రైస్, సాంబార్, పెరుగు అండ్ అప్పడం అనమాట, వాటర్ బాటిల్స్. ఇది వచ్చేసి వెజ్ వాళ్ళకండి. వెజ్ వాళ్ళకైతే డ్రై ఫ్రూట్ స్వీట్, ఇంకా వెజిటేబుల్ సమోసా అండ్ మిరపకాయ బజ్జీ, పెరుగు చట్నీ. ఇదైతే మామిడికాయ పప్పు, ఇదైతే ఆవకాయ అండి, గోబీ 65. అండ్ ఇదైతే కర్రీ అండి, సాంబార్, రైస్. చూసారు కదా, మొత్తం ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ వీళ్ళైతే స్కూల్కి కూడా మంచిగా ఇస్తున్నారండి. అంటే ఒక 1 lakh వర్త్ అయిన ఇన్వర్టర్స్ ఇస్తున్నారు.
అంటే నార్మల్గా ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. కరెంట్ పోయినప్పుడు స్టడీ మధ్యలో ఆగిపోతుంది, చెప్పడానికి అవ్వట్లేదు లెసన్స్ అని చెప్పి అన్నారంట. సో అందుకని చెప్పి ఫ్రెండ్స్ అందరూ వేసుకొని ఒక 1 lakh సరిపడా ఇన్వర్టర్ బ్యాటరీస్ అయితే ఇస్తున్నారనమాట స్కూల్కి. సో ఇలా గుర్తుండిపోతుంది వీళ్ళు ఇచ్చినవి. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే మన జీవితం ఒక పుస్తకం అయితే అందులోని ఉత్తమమైన పేజీలు మన ఫ్రెండ్షిప్ కదా. మన స్నేహితులతో గడిపిన క్షణాలు, మనకు సంతోషాన్ని పంచే, కష్టాల్లో తోడుండే నమ్మకమైన బంధమే స్నేహం కదా. కాలం మారినా మన జీవిత పరిస్థితులు ఎంతగా మారినా నిజమైన స్నేహితుల బంధం ఎప్పటికీ మారదు అంటారు. సో వీళ్ళని చూసినప్పుడు నాకు అదే అనిపించింది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే రక్త సంబంధం కాకపోయినా హృదయపూర్వక బంధం ఇంకా ఈ స్నేహం అనమాట. సో కష్టాలను తగ్గించే గొప్ప శక్తి కూడా స్నేహంలో ఉంది. కొంతమంది వాళ్ళకున్న ఓన్ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతారు ఫ్రెండ్స్తో కలిస్తే. అది ఒక ఫ్రెండ్ 2 ఫ్రెండ్స్ని కలిస్తే అలా ఉంటే మొత్తం మన చదివిన ఫ్రెండ్స్ అందరితో మీట్ అయ్యి ఈ విధంగా టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో లైఫ్లో అందరికీ ఇలాంటి మూమెంట్ రావాలి ఖచ్చితంగా. అండ్ అందరూ చూసారా చిన్నపిల్లల్లాగా మ్యూజికల్ చేసి ఆడుతున్నారు. వీళ్ళకైతే వీళ్ళ 10th క్లాస్ డేస్ గుర్తొచ్చినాయి అంట. వీళ్ళు మైక్లో మాట్లాడినప్పుడు చెప్పిన మూమెంట్స్ అనమాట. మా మావయ్య గారు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. పాపం ఒక పక్కన ఆర్గనైజ్ చేస్తూనే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఒక పక్కన మంచి చెడ్లు వచ్చిన ఫ్రెండ్స్కి చూసుకుంటూ, ఇంకా భోజనాల దగ్గర గిఫ్ట్స్ దగ్గర ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూనే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చూసారా అంకుల్ ఎలా ఎగురుతున్నారో, శ్రీను అంకుల్ అనమాట. నిజంగా వయసు మర్చిపోయారు. అందరి 50 years ఉంటాయి. సో 50 years మర్చిపోయి 15 years వరకు వచ్చేసారు ఇప్పుడు. సో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేనైతే మిడిల్లో యాంకరింగ్ చేశానమాట. అంటే నార్మల్గా వాళ్ళు మ్యూజికల్ చేసి ఆడుతుంటే ఎవరు అవుట్ అయ్యారో ఎవరు గెలిచారో నార్మల్గా చెప్పాను, అనౌన్స్ చేశాను. అండ్ అంతాక్షరి కూడా ఆడుకున్నారండి. అంతాక్షరి అయితే అబ్బాయిలందరూ ఒకవైపు అమ్మాయిలందరూ ఒకవైపు కూర్చొని ఆడారనమాట. లెటర్తో స్టార్ట్ చేశారు. ఏ లెటర్తో ఎండ్ అయిందో ఆ లెటర్తో అబ్బాయిలు స్టార్ట్ చేయడం అలా చేశారనమాట. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉందన్నమాట వీళ్ళని చూస్తుంటే నాకైతే. అండ్ చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నారో. మర్చిపోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి రోజు లైఫ్లో ఖచ్చితంగా ఎప్పుడైనా ఉండాలి అందరికీ. సో అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోండి. ఈ ఫంక్షన్కి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏమన్నారో తెలుసా, మాకైతే ఎవ్రీ ఇయర్ కావాలి ఇలాగా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంతలా ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చిందంట. అందరూ ఎంకరేజ్మెంట్ ఉంది. ఒక్కళ్ళు కలవాలి, ఒక్కళ్ళు మీట్ అవ్వాలి అంటే సరిపోదండి. ఆ ఫీలింగ్ అందరికీ ఉండాలి. సో అందరికీ ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు ఇంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. సో అందరూ లైఫ్లో స్ట్రెస్ మర్చిపోయి పీస్ఫుల్గా ఉండాలంటే ఫ్రెండ్స్ని కంపల్సరీగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో మ్యూజికల్ చైర్స్ అయితే సక్సెస్ఫుల్గా వీళ్ళు ఆడారనమాట. లాస్ట్కి ఒకే ఒక్క విన్నర్ అయ్యారు. అండ్ ఇదైతే భలే ఫన్నీగా ఉంది. విన్నర్ మాట పక్కన పెడితే వాళ్ళు ఆడేటప్పుడు ఎంజాయ్ చేసే విధానం బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. ఆ సాంగ్ పెట్టగానే లూప్లో ఆ సాంగ్ మోగిందనమాట. ఒక 5 times అయినా ఆ సాంగ్నే ప్లే చేసుకొని వీళ్ళు డ్యాన్స్లు వేశారు. ఎందుకంటే ఆ సాంగ్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఆ సాంగ్ వేసుకొని డ్యాన్స్లు వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గిఫ్ట్ అనమాట స్కూల్కి. వీళ్ళ బ్యాచ్ తరపున 1986 to 87 కన్నాపురం 10th క్లాస్ ఫ్రెండ్స్ బ్యాచ్ తరపున స్కూల్కి ప్రజెంట్ చేసే గిఫ్ట్ అనమాట. ఇది నియర్లీ 1 lakh rupees ఉంది ప్రైజ్ అయితే. సో వాళ్ళ హెచ్ఎం సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు కలిసిందే కాకుండా స్కూల్కి కూడా ఒక మంచి పని చేశారు. క్లాసెస్ కూడా ఇంక నుంచి డిస్కంటిన్యూ అవ్వకుండా కరెంట్ పోయినప్పుడు కూడా రెగ్యులర్గా జరుగుతాయని చెప్పి మాట్లాడారనమాట. సో అక్కడ నుంచున్నారు కదా, వాళ్ళే మెయిన్ ఆర్గనైజర్స్ అనమాట. అందరినీ మోటివేట్ చేసి మెసేజెస్ గ్రూప్లో పెట్టి అందరికీ రప్పించిన వ్యక్తులు వాళ్ళే అనమాట. మెయిన్ క్రెడిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో
అందరికీ మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ ఫంక్షన్ అయిన తర్వాత. అండ్ లాస్ట్లో అయితే మా బాబు ఆడుతున్నారు, అందరి కళ్ళు ఆనందంతో అయితే చెమ్మగార్చారు అంటారు కదా, ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చినాయి. అందరికీ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నారు. సో ఇంత బాగా ఎంజాయ్ చేశారు కదా, అందుకని చెప్పి చాలా ఎప్పుడెప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారనమాట. సో గిఫ్ట్స్ అయితే లాస్ట్లో గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. ఆ గిఫ్ట్స్ ఏంటంటే చూసారు కదా, కవర్ కూడా గెట్ టుగెదర్ జెడ్పీజీఎస్ స్కూల్ కన్నాపురం 10th క్లాస్ 1986 to 87 బ్యాచ్ అని ఉంది. సో లోపల ఏమున్నాయి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ లోపల అయితే స్వీట్ బాక్స్ ఉంటుంది. స్వీట్ బాక్స్తో పాటు వాళ్ళు 10th క్లాస్ వాళ్ళందరూ ఇప్పుడు మీట్ అయ్యి ఫోటో దిగారనమాట. ఫోటో ఫ్రేమ్, ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా చేపించేశారు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఆ ఫోటో చూసినప్పుడల్లా వీళ్ళకి ఈ మెమరీస్ అన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్ అనమాట. చూసారు కదా, ఆ ఫోటోలో అందరూ గెట్ టుగెదర్ బ్యాచ్ అని చెప్పి రాసుకున్నారు. ఆ ఫోటో అయితే ప్రజెంట్ చేసుకున్నారు అందరూ. అండ్ గిఫ్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ స్వీట్స్ కూడా హ్యాపీగా ఇచ్చుకున్నారు. అందరికీ వచ్చినాయి స్వీట్ బాక్సెస్ కూడా, అండ్ గిఫ్ట్స్ కూడా అందరికీ వచ్చినాయి. అండ్ ఈ ఫంక్షన్ అయితే ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి అందరూ కారణం అని చెప్పచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కారణం అని చెప్పచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ని త్వరలోనే మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోకండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోగ్రాఫర్ ఇచ్చిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అదైతే A to Z ఉంటాయి, అన్నీ చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ ఉంటాయి. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.